ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కరించగల ఏకైక నాయకుడు చదలవాడ మాత్రమేనని డాక్టర్ ఆదిత్య పేర్కొన్నారు. ఈ మేరకు సత్తెనపల్లి రోడ్డులోని కోడెల క్రీడా ప్రాంగణంలో మార్నింగ్ వాక్ విత్ చదలవాడ కార్యక్రమం నిర్వహించారు. కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణం పేరును మార్చి స్పోర్ట్స్ అథారిటీ స్టేడియంగా మార్చడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, సభాపతిగా అనేక దశల్లో ప్రజల కోసం పాటుపడిన వ్యక్తి పేరును తొలగించడం, కోడెలను అవమానించడం కాదా అన్నారు. సభలు పెట్టడం, సర్దుకొని పోవడం తప్ప ఏ రోజైనా అభివృద్ధి గురించి పట్టించుకున్నారా అని ప్రశ్నించారు. స్విమ్మింగ్ పూల్ నాశనం చేశారు. స్టేడియంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాల కారణంగా మహిళల వాకింగ్ కోసం రావాలంటే కూడా భయపడే పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ఈ రోజు ఉదయం కోడెల శివప్రసాద్ స్టేడియంకి రావడం జరిగింది. ఇక్కడ జనాల్ని అందరినీ కలిసాము. వాకింగ్ వచ్చే వాళ్ళు వేల మంది వస్తారండి. వాకింగ్ రోజు వాకింగ్ వచ్చే వాళ్ళందరినీ, ఇక్కడ స్పోర్ట్స్ ఆడే వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళ ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది. అందరూ ఇస్తున్న కంప్లైంట్స్ ఏంటి అంటే, ముఖ్యంగా వాకింగ్ కి చాలా మంది వస్తారు. ప్రతిరోజు 1000 మంది వస్తారు. ప్రతిరోజు వాకింగ్ కి 1000 మంది వస్తారు. సో వాళ్ళు చెప్పే ఏకైక మెయిన్ కంప్లైంట్ ఏంటి అంటే, ట్రాక్ అనేది, వాకింగ్ ట్రాక్ అనేది బాగాలేదు. ఇంకోటి ఏంటంటే, వాకింగ్ ట్రాక్ పక్కన చెట్లు ఏవైతే ఉన్నాయో అవి పూత వచ్చిన తర్వాత కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తాయి అని చెప్పేసి మనం ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ కూడా వేసాం. కానీ ఇంకా పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటే అందరూ వచ్చేది ఎక్సైజ్ అయితే, కార్డియాక్ ఎక్సైజ్ అయితే. ఇంకోటి ఏంటంటే, ఏదైతే మనం గాలి పీల్చుకుంటా స్వచ్ఛంగా ఉండాలి. కాకపోతే ఇక్కడికి వచ్చి అనారోగ్యం గురవుతున్నారు. వాకింగ్ వచ్చి ఆరోగ్యంగా ఉండాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు. పెద్దవాళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు కూడా వస్తున్నారు ఇక్కడికి. వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరికి త్రాగునీరు అనేది సరిగ్గా అందట్లేదు. చాలా దూరంగా ఉండి ఎక్కడికో అక్కడ గేట్ వేసేస్తున్నారు. బయట నుంచి వచ్చి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉందని చాలా చెప్పారు. ఇంకోటి ఏంటంటే, ఆనాడు కోడెల శివప్రసాద్ గారు కింజరపు ఎర్రన్నాయుడు గారి స్టేడియం స్విమ్మింగ్ పూల్ అనేది ఒకటి ప్రారంభించారండి. దానికి 2 కోట్లు 11 లక్షలతో మొదలుపెట్టి ప్రారంభించారు. ఈ రోజు అది తాళవేస్తుంది. అడిగితే, సార్ మోటార్లు ఎవరో దొంగలు ఇచ్చారో అంటున్నారు. దానికి మీకు కావాలంటే మీరు ఇది కూడా చూడండి. అప్పుడు స్టేడియం ఎంత అందంగా కట్టారు, స్విమ్మింగ్ పూల్ ఎంత అందంగా కట్టారు ఏంటి అనేది. ఇప్పుడు అక్కడికి వెళ్తే వాసన వంట పట్టించుకునే నాదుడు లేడు. అవి తాళం వేస్తున్నారు. అంటే ఇంకోటి ఏం చెప్పారంటే, 11 లక్షల ఎంతో కరెంటు బిల్లు అనేది చెల్లించాల్సింది ఉందంట. ఇంకా బకాయిలు ఉన్నాయి. అది కాకుండా ఇక్కడ కనీసం చెత్త ఉంది. చెత్తను బయట పడేసిన నాదుడు మున్సిపాలిటీ వర్క్ జరగను కూడా జరగదు. ఇంకోటి డ్రైనేజ్ ఎక్కడ పడితే అక్కడ డ్రైనేజ్, సీవేజ్ వాటర్ అక్కడే స్టాగ్నెంట్ అయి ఉన్నాయి. ఇంకోటి ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరు నిజంగానే చాలా ఇబ్బందులు పడుతుంది. పాములు కూడా ఉన్నాయని చెప్పేసి అంటారు. ఎందుకు అంటే, గడ్డి ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కట్ చేసే వాళ్ళు, దాన్ని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. చెత్త కూడా అక్కడే ఉంది. మందు బాటిల్ కూడా అక్కడే మనకి కనిపిస్తా ఉంటే వాకింగ్ ట్రాక్ పక్కన చాలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు. ఇంకోటి, లేడీస్ కి సంరక్షణ అవి కూడా లేవు. ఎందుకంటే ఇక్కడ వేరే దానికి కార్యకలాపాలకి అడ్డగా మారింది ఇక్కడ ఈ కోడెల శివప్రసాద్ స్టేడియం. మీరు చూశారు, వాచ్మెన్ సరిగ్గా లేరు ఇక్కడ పట్టించుకునే. ఎందుకంటే ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం రాగానే గోపిరెడ్డి గారు ఒక ఇంటర్వ్యూ పెట్టి చెప్పారు, ఏంటి దీన్ని అభివృద్ధి చేయడానికి మేము కమిటీ ఒకటి వేస్తున్నాము అని చెప్పారు. సరే, 4 సంవత్సరాల ముందు కమిటీ వేశారు. ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఏమైనా అభివృద్ధి జరిగిందా? మీరు చూస్తున్నారు కదా దగ్గరుండి, వెనకాల చూస్తున్నారు. ఇక్కడ ఇదే అన్నా క్యాంటీన్. ఎంతో వేల మంది కార్మికులకి 5 రూపాయలకి భోజనం పెట్టేవాళ్ళు. తాళాలు వేసి అది కూడా ఆపేశారు, మూసేశారు అత్యంతరంగా. ఆ బోర్డు శిలాఫలకాన్ని పగలగొట్టారు. పెద్ద ఆయన పల్నాటి పులి కోడెల శివప్రసాద్ గారిని అవమానించారు. నిజంగానే ఇలా పేరు మార్చారు. కాకపోతే ఇది పెద్ద ఆయన కోడెల శివప్రసాద్ గారి హయాంలో కట్టించిన ఇది మీరు మార్చడానికి హక్కు లేదు. అలాగే ఒకటే కాదు, ఇప్పుడు ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎన్టీఆర్ తీసేసి వైఎస్ఆర్ అని పెట్టుకున్నారు. అంటే వాళ్ళు చేసిందేం లేదు. చేసిన వాళ్ళని కూడా వాళ్ళ పేర్ల కింద పెయింట్లు వేస్తున్నారు తప్పితే అభివృద్ధి జరగట్లేదు. ఇప్పుడు దాకా మీ అందరు చూస్తున్నారు, దగ్గరుండి గమనిస్తున్నారు. జనాలు నిజంగా తెలివైన వాళ్ళన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈసారి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కంకణం కట్టుకుని ఉన్నారు. దానికి మేము ఈ రోజు తెలుసుకున్న స్పందన నిజంగానే వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి నిజంగానే ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ సీఎం అవుతున్నారు. ఇంకోటి అక్కడ రండి, అలాగే లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించబోతున్నారు. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ స్టేడియం
కోడల శివప్రసాద్ స్టేడియం ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో దాన్ని అడ్రస్ చేసి ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించిన మా పరిధిలో మేము ఎంతవరకు ఖచ్చితంగా దాన్ని చేసి చూపిస్తామని చెప్పేసి సభ తెలియజేస్తున్నాం.